లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22, 23 వచనాలు, 21, 22 వచనాలు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మల్లుకొనుము. ప్రేమైన వాళ్ళ ఉదయకాలము దేవుని ఆరాధించు మనము, ఆయన సంఘంలో ఉన్న మనము ఈ విషయం మరొకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం. యాకోబు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు అంటే, యాకోబు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు యొక్క స్థితి మనకు తెలుసు. ఏశావు, యాకోబు ఇద్దరు అన్నతమ్ములు, తల్లి గర్భంలో ఒకేసారి కవలలుగా పుడుతూ వచ్చింది. యాకోబు యొక్క స్వభావము మన జీవితంలో చాలాసార్లు ఉంటూ వచ్చింది. యాకోబు యొక్క స్వభావం ఏంటి అంటే, బైబిల్లో 2 నిర్వచనాలు ఆయన గురించి ఇవ్వబడ్డాయి. ఒకటి మోసగాడని, రెండవది దేవునితో పోరాడే వ్యక్తి అని ఇచ్చినాడు. అయితే మోసం చేసే విషయంలో యాకోబు సంతతి అంటే, ఆ తర్వాత యాకోబు 12 మంది పిల్లలు, వారు ఇశ్రాయేలీలుగా పరిగణింపబడ్డారు. ఆ ఇశ్రాయేలీ వంశంలో నుంచి యూదా వంశం వచ్చింది. ఇశ్రాయేలీలలో 12 గోత్రాల్లో 10వ వాడు దాదాపుగా యూదా వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. యేసుక్రీస్తు శిలువ రక్తంతో కనుగొబడిన మనమంతా కూడా ఆ ఇశ్రాయేలీ వంశంలోనికి చెందినవారం. అంటే ఇండైరెక్ట్గా చూస్తే యాకోబు వంశానికి చెందినవారు. యాకోబులో ఉన్న లక్షణాలు మనలో పుష్కలంగా ఉంటాయి చాలాసార్లు. యాకోబులో ఉన్న 2 లక్షణాలు ఏంటివి మనం చూసినాం కదా. మొదటిది మోసం చేసే విషయం. ఈనాడు దేవుని సంఘంలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని పరిశుద్ధ జనములో, విశ్వాస గణంలో లెక్కింపబడే మనము మోసం చేసేవారమైనాం. చాలాసార్లు మోసంతో బతుకుతున్నాం. అంటే ఉన్నది లేనట్టు చేయడం, లేనిది ఉన్నట్టు చూపించడం. దేవుని సంఘంలో మనము అట్లా ప్రవర్తించుకుంటూ పోతున్నాం. ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాం, దేవుడు మాత్రం చూస్తున్నాడు. దేవుడు చూసి తగిన సమయం మందు ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాలము ఏమంటున్నాడు, నేను నిన్ను నిర్మించిన, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లు నీ అతిక్రమములను. చూసినామా, అతిక్రమములు, పాపములు అంటే మనకు తెలిసే ఎన్నోసార్లు అతిక్రమ క్రియలు అంటే చేయకూడనివి, మన పాపములు అంటే దేవుడు ఏవైతే చెప్పినాడో అవి చేయకపోవడం యాకోబులో ఉన్నాయి. ఆ యాకోబు ద్వారా వచ్చిన మనకు ఉన్నాయి. మోసము ఉంది, మోసం చేసే స్థితి ఉంది. రెండో విషయం, యాకోబు పోరాడే స్థితి ఉంది. పోరాటము అంటే ఎక్కడుందంటే, యాకోబు ఏం చేసినాడు, తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్న మడిమి పట్టుకొని వచ్చినాడు. అంటే అన్న కన్నా ముందు తాను బయటకు వస్తానన్నట్టుగా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఆ స్థితి కనబడుతుంది. ఈ రకంగా చూస్తే సంఘంలో ఈనాడు ఎట్లుందంటే, మనకన్నా చిన్నోడనుండని పెద్దోడను స్టేజ్ మీద అంటే దేవుని మందిరంలో పనిచేస్తుంటే వాడిని ఎప్పుడు దించేయాల, వాడు పాటలు పాడుతుంటే వాడిని ఎప్పుడు దించేయాల, లేకుంటే వాడు వాక్యం చెప్తుంటే ఎప్పుడు దించేయాల, వాడు దేవుని మందిరంలో ముందల వాడబడుతుంటే వాడిని ఎప్పుడు దించేయాల అనే లక్షణాలు మనలో చాలా నిండుగా ఉంటాయి. ఈ 2 ప్రమాదమే. మొదటిది మోసం చేసే స్థితి, అది వ్యక్తిగతం, ఎవరికి కనబడదు. రెండోది కూడా కనబడుతుంది కానీ అది దాని కార్యం కనబడుతుంది, మన ప్లాన్ కనబడదు. ఈ 2 విషయాలు దేవునికి నచ్చనివి, వాటిని విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నా, నువ్వు నా యొద్దకు మల్లుకొను అంటున్నాడు. ఎప్పుడైతే మన పాపము కడగబడి మన పాపము తుడిచివేయబడి ఉంటుందో మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరకు మల్లుకునే స్థితిలో ఉండాలి. మనం ఈ పాపాలు విడిచిపెట్టుకుంటున్నామా, ఇంకా వీటిని కొనసాగిస్తున్నామా? ఈ ఉదయం మనం పరిశీలన చేసుకుందాం. ఆయన యొద్దకు మళ్ళీ ఆయన నెమ్మదిస్తాడు. ఈ మోసం స్థితిలో నుంచి ఆశీర్వాదంలోనికి, ఈ పోరాడే స్థితి, ఒకరిని ముందలనోళ్ళను కిందికి లాగే స్థితి నుంచి మనం ప్రోత్సహించే స్థితిలోనికి మారుతాం. దేవుడు అట్టి స్థితినే కోరుకుంటున్నాడు. అట్లా ఉన్నామా లేమా? అట్లా ఉన్నట్టు ప్రయత్నం చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం యాకోబు లాంటి స్థితి నిజంగా నాది మాది ఉందని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. క్షమించండి. పోరాటం నుంచి
తండ్రి ఈ మోసం నుంచి విడిపించబడి నువ్వు కోరుకునే స్థితిలో ఉండగలట కృపణీయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.